ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషయాన్ని త్రాగడం వంటిదే. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటి వారిని కూడా బలి తీసుకుంటుంది. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. ఇతరులకు సంజాయిషి చెప్పటానికి సమయాన్ని వృధా చేయకు. అందరితో కలిసిపోతే ఆనందం వస్తుందో రాదో తెలియదు కానీ అపార్థాలు, అవమానాలు మాత్రం తప్పకుండా వస్తాయి. ప్రతిదీ పక్క వ్యక్తులతో చెప్పుకోవడానికి ప్రయత్నించకు. వాళ్ళు విసుక్కుంటే నీ విలువే పోగొట్టుకుంటావు. నీ జీవితాన్ని ఎప్పుడూ ప్రక్కనోళ్లతో పోల్చుకోవద్దు. వాళ్ళ జీవిత ప్రయాణం ఏంటో నీకు కనీసం అవగాహన కూడా ఉండదు. ఎదుటి వ్యక్తుల పట్ల దయ కలిగి ఉండు, కానీ వాళ్ళు నిన్ను వాడుకునేటట్లు ఉండకు. ఎప్పుడూ ఇతరులు చెప్పే మాటలు నమ్మకు, చేసే పనులు నమ్ము. నిన్ను ఒంటరిని చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండు. ఎదుటి వ్యక్తులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించి నువ్వు ఇబ్బందుల పాలవకు. మన జీవితంలో మనం ఆశపడింది ఎప్పుడూ జరగదు. మన జీవితంలో ఏమి రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. నిజం చెప్పడం వల్ల గొప్ప ప్రయోజనం ఏమిటంటే ఆ విషయం గురించి ఆలోచించే అవసరం ఉండదు. చీకటితో పోరాడితేనే గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుంది. జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా తయారవుతాము. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండవు. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. 10 మందిలో ఒకటిగా ఉండకు. సొంతంగా ఆలోచించడం నేర్చుకో. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడినవాడు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. మనసులో మంచితనం, గుండెల్లో ధైర్యం, పెదవులపై చిరునవ్వు, వీటికి మించిన ఆభరణాలు ఈ సృష్టిలోనే లేవు. ఓపికతో ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఓపిక పట్టి చూడు, జీవితం చాలా నేర్పుతుంది. ఎప్పుడూ కూడా నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. నీ మంచితనం నీకు ఏదో ఒక రోజు రెట్టింపు మేలు చేస్తుంది. నీ అసూయ ఇతరులకు కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో కానీ నిన్ను మాత్రం నిలువునా దహిస్తుంది. మన కోసం చేసేది మనతోనే పోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే 2 విషయాలు. 1 చేతితో చేసిన సాయం, 2 మాటతో మనసుకు చేసిన గాయం. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం ఎప్పుడూ పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.